లెట్స్ గో ఆన్ అ వెకేషన్. రీసెంట్గా మేము ఉడిపి వెళ్ళినప్పుడు విఆర్ఎల్ బస్సులో ట్రావెల్ చేశాము. బేసిక్గా ఆ బస్సు మరియు విఆర్ఎల్ ట్రావెల్స్ ఓవరాల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఆరాంఘర్కి బేసిక్గా 6 o'clockకి బస్ రావాలి. ఎగ్జాక్ట్గా 6 o'clock అయితే బస్సు వచ్చేసింది. బస్ విషయానికి వస్తే ఇది బేసిక్గా ఓల్వో 9600 బస్సు. వీళ్ళ ట్రావెల్స్లో మోస్ట్లీ ఈచర్ అండ్ ఓల్వో 2 types ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బస్ మూమెంట్ అయితే చాలా స్మూత్గా అనిపించింది. పడుకున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా నిద్ర పట్టేసింది. ఆటోమేటిక్ బస్ అవడం వల్ల సిటీలో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం బ్రేక్స్ వేసినప్పుడు చిన్నగా జర్క్స్ వచ్చాయి, అది కూడా కూర్చొని ఉన్నప్పుడు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ స్మూత్ జర్నీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా హైజీనిక్గా ఉండడం వల్ల పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బస్ లోపల ఉండే ఎమ్యూనిటీస్ ఒకసారి చూద్దాము. ఎవ్రీ బర్త్కి ఇన్బిల్ట్ పిల్లో ఉంటుంది, సో అడిషనల్గా పిల్లో క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. దాంతోపాటు మనం కూర్చున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉండడానికి బ్యాక్ రెస్ట్ అండ్ హెడ్ రెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవడం కోసం USB-A మరియు USB-C టైప్ ఆఫ్ పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు సెల్ ఫోన్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా సరిపోవు, మేము అడాప్టర్ తోటే ఛార్జ్ చేసుకుంటాం అనుకుంటే ప్లగ్ పాయింట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ హ్యాండ్ లగేజ్ క్యారీ చేసే వాళ్ళ కోసం క్యాబిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక హెడ్ అండ్ లెగ్స్ దగ్గర మల్టిపుల్ AC వెంట్స్తో పాటు రీడింగ్ లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బస్ టెంపరేచర్తో పాటు టైం కూడా రెగ్యులర్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది. పక్కన వాళ్ళు తొంగి చూస్తూ డిస్టర్బెన్స్ చేయకుండా ప్రైవసీ కోరుకునే వీళ్ళలాంటి వాళ్ళ కోసం కర్టన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ ట్రావెల్స్లో నేను అబ్జర్వ్ చేసిన నెక్స్ట్ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళ హాల్టింగ్ పాయింట్స్. వీళ్ళు ఆపే ప్రతి రెస్టారెంట్ కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది. ఫ్యామిలీ అండ్ కిడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు. లాస్ట్ టైం నేను KSRTC బస్సులో ట్రావెల్ చేసినప్పుడు హాల్టింగ్ పాయింట్స్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రైజెస్ విషయానికి వస్తే మీరు రెడ్ బస్లో కానీ అబీ బస్లో కానీ వీళ్ళ బస్సెస్ బుక్ చేసుకునే దానికంటే కూడా డైరెక్ట్గా VRL వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటే మీకు ఎవ్రీ టికెట్కి 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ ప్రైజెస్ వచ్చేసి KSRTC బస్ కంటే కూడా చాలా తక్కువ. KSRTC బస్సులు హైదరాబాద్ టు ఉడిపి 2400, అదే మీరు రెడ్ బస్ అండ్ అబీ బస్లో చూస్తే VRL ట్రావెల్స్ 2000 రూపీస్ ఉంటుంది. కానీ డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు పర్ పర్సన్ 1700 పడింది. అండ్ వాళ్ళ యాప్ ద్వారా డ్రైవర్ డీటెయిల్స్, బస్ డీటెయిల్స్ చాలా యాక్యురేట్గా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఈవెన్ KSRTC బస్సులో కూడా అవైలబుల్గా లేదు. ఇందాక మెన్షన్ చేసినట్టు ఆన్ టైం డిపార్చరే కాకుండా ఆన్ టైం అరైవల్ కూడా అయింది. మేము ఈవినింగ్ 6 o'clock ఆరాంఘర్లో బయలుదేరితే ఎగ్జాక్ట్గా మార్నింగ్ 9కి ఉడిపి రీచ్ అయ్యాం. ఇక తిరిగి వచ్చేటప్పుడు బెంగళూరులో వాళ్ళ బస్ స్టాప్ చూస్తే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక మినీ RTC బస్ స్టాండే రన్ చేస్తున్నారు. ఇక్కడ మనకు చక్కగా ఎర్లీగా వచ్చిన వాళ్ళ కోసం హాల్టింగ్ ఫెసిలిటీస్, వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా మనం లగేజ్ స్టోర్ చేసుకోవడం కోసం క్లాక్ రూమ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా సొఫిస్టికేటెడ్గా ఒక చిన్న QR కోడ్ స్కాన్ తోటే మనం లగేజ్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో వాట్ డూ యూ గైస్ థింక్? మీరు కూడా హైదరాబాద్ నుంచి కర్ణాటక సైడ్ ట్రావెల్ చేయాలనుకుంటే ఐ సజెస్ట్ యూ ట్రావెల్ ఇన్ VRL బస్సెస్. ఇది అసలు ఏమాత్రం ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.